స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలో మనకి ఏం కావాలంటే ఇండికేటర్స్ వద్దు, ఓకే, దాన్ని టిక్ పెట్టేసుకుందాము. ఓకే, నెక్స్ట్ అనాలిసిస్ వద్దు, ఓకే, దాన్ని టిక్ పెట్టేసుకుందాం. ఓకే, నేను ఓఏ డేటా చూడను, ఓకే, దాన్ని టిక్ పెట్టేసుకుందాం. మరి చాలా తక్కువ టైం నేను స్పెండ్ చేయగలను మార్కెట్లో, నాకు జాబ్ ఉంది ఆర్ బిజినెస్ ఉంది, నేను ఎక్కువసేపు అయితే చేయలేను, ఓకే, దాన్ని టిక్ పెట్టేసుకుందాం. నెక్స్ట్, నేను ఓవర్ ట్రేడింగ్ చేస్తాను. సో మీకేమైనా ప్రాబ్లమా? 1 or 2 ఎంట్రీలు మాత్రమే ఇస్తుంది ఈ స్ట్రాటజీ అయితే. సో దాన్ని టిక్ పెట్టేసుకుందాం. సో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ట్రేడింగ్ స్ట్రాటజీ మనకి నిఫ్టీలో కావాలా, బ్యాంక్ నిఫ్టీలో కావాలంటే ఖచ్చితంగా మన వాళ్ళందరూ వేసే ఓటు అయితే బ్యాంక్ నిఫ్టీకే. సో వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫర్దర్ డిలే స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం రండి. సో ఇది మన బేసికల్గా స్ట్రాటజీ. సో దీంట్లో అనాలిసిస్ ఇంకా ఇండికేటర్స్ ఏముండో, మీకు సింపుల్గా ఈ గ్రీన్ లైన్ పైన ఉంటే బై అండ్ రెడ్ లైన్ కింద ఉంటే సెల్. సో నేను ఎప్పుడుదో డేటా అయితే చెప్పట్లేదు, ఇది లాస్ట్ డే, ఓకే, దీని తర్వాత మనకి ట్రేడింగ్ జరగలేదు. లాస్ట్ ఈ వీడియో అయితే సాటర్డే షూట్ చేస్తున్నాము. సో ఫ్రైడేది ఇది, ఓకే. సో పైకి వెళ్తే కనుక బై అండ్ కిందకి వెళ్తే కనుక సెల్, ఓకే. ప్రీవియస్ డే ఎక్స్పైరీలో ఎంత మంచి పాయింట్స్ ఇచ్చినాయి అనేది మనం చూడొచ్చు. ఈవెన్ స్కాల్పింగ్ ఆపర్చునిటీస్గా వాడుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇంట్రాడేలో కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ గ్రీన్ పైన ఉన్నటువంటిది కంప్లీట్గా బై జోన్ ఏరియా, ఓకే. సో ఒక్కొక్కసారి లైక్ ట్రెండింగ్ మార్కెట్స్ వచ్చినాయి అంటే కనుక ఈ కైండ్ ఆఫ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా 43,400 లెవెల్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ మీకు డే ఎండ్ ఇది కదా 43,700 వరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ 300 పాయింట్స్. సో చిన్న స్టాప్ లాస్తో అనమాట. సో ఇంకా మనం ఎగ్జాంపుల్స్ వరుసగానే వెళ్తున్నాను, నేను ర్యాండమ్గా ఏదో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మాత్రం చూపించట్లేదు, వరుసగా డే బై డే వెళ్తున్నాను. సో కంప్లీట్గా చూడండి ఎంత ప్రాఫిట్స్ ఇచ్చింది అనేది మనకైతే అర్థమవుతా ఉంది. సో ఈ స్ట్రాటజీ ఏంటి, ఈ లైన్స్ ఏంటి అనేవి వితౌట్ ఎనీ డిలే స్ట్రాటజీ అని అయితే చూసేద్దాం రండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ స్ట్రాటజీ రూల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఉన్నాము, ఓకే. ఒక్కసారి మనం దీన్ని 15 minutes అనేది కన్వర్ట్ చేసుకుందాము, ఓకే. బికాస్ మన స్ట్రాటజీ అంతా కూడా 15 minutes టైం ఫ్రేమ్ మీదే బేస్ అయితే ఉంటుందన్నమాట. సో 15 minutes చేసుకున్న తర్వాత బేస్ స్ట్రాటజీ ఏంటి అంటే కనుక 12 o'clock, ఓకే. 12 o'clock ఏదైతే క్యాండిల్ ఉందో 15 minutes క్యాండిల్ పర్టికులర్గా ఇక్కడ మనము ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను, ఓకే. సో కొంచెం జూమ్ చేస్తున్నాను సో దట్ క్లియర్లీ విజిబుల్ అవుతుంది. సో 12 o'clock క్యాండిల్ అయితే ఇదే కదా. సో 12 o'clock అయితే హై అండ్ లో కూడా మార్క్ చేసుకుంటున్నాను, ఓకే. సో సింపుల్గా మార్క్ చేసుకున్న తర్వాత ఏదర్ 3 minutes అయినా పెట్టుకోండి, 5 minutes అయినా పెట్టుకోండి. వన్స్ ఇది బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 5 minutesలో అయితే కనుక హై ఏదైతే ఉందో బ్రేక్ అవ్వగానే మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి అనుకుంటే కనుక 3 minutesలోకి వెళ్ళండి, సో దట్ ఇంకొంచెం సేఫ్గా ఉంటుందన్నమాట. అదర్వైజ్ 5 minutes అయినా పర్లేదు. అండ్ ఇంకా వేరే రూల్స్ అయితే ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 12 తర్వాత మోస్ట్లీ ఒక సైడ్ మాత్రమే ఒక డైరెక్షన్ అనేది ఉండడాన్ని అయితే మనం చూడొచ్చు, మనం ఇందాక స్క్రీన్ మీద చూపించినట్టు. అండ్ మళ్ళీ ఒకసారి నేను ఇండికేటర్స్కి వచ్చేసరికి దీన్ని కంప్లీట్గా లైక్ ఆటోమేటిక్గా వచ్చేలాగా ఫ్రీగానే ట్రేడింగ్ వ్యూ అకౌంట్ ఉంటే మీకు ఓఆర్బి అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ వదిలేసిన తర్వాత సెకండ్ది మోస్ట్లీ వస్తుంది ఈ క్రిప్టో 1 2 3 అనేది, ఓకే. దీని మీద క్లిక్ చేయండి, ఓకే. క్లిక్ చేసిన తర్వాత కొంచెం డిఫాల్ట్ సెట్టింగ్స్ వస్తాయి, అవి కాకుండా మనం సెట్టింగ్స్ మార్చుకోవాలి. సో ఇక్కడ ఈ గేర్ సింబల్ దగ్గరికి వెళ్ళి సెట్టింగ్స్లోకి ఇది ఓఆర్బి టోటల్ టైం అనేది 15 minutes చేంజ్ చేయండి. అండ్ మనకి ఇక్కడ 12 కావాలి కాబట్టి 12 అండ్ నెక్స్ట్ సెషన్ టైమింగ్స్ అంటే 12:15 కాబట్టి
12:15 ఇది మీరు చేసేస్తే ఆటోమేటిక్గా అది 12 o'clock క్యాండిల్ ఏదైతే ఉందో అది దాని యొక్క 15 minutes రేంజ్ బట్టి మనకి ఇచ్చేస్తుంది. సో తర్వాత నుంచి క్లోజింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం తీసుకోవచ్చు. క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా కూడా వెయిట్ చేయొచ్చు. ఇన్ కేస్ మనకి మంచి మొమెంటం అనేది రావాలి, సేఫ్ ట్రేడర్స్ అయితే కనుక ఒక్కసారి ఇది బ్రేక్ అవడంతోనే ఇమీడియట్గా తీసుకోవచ్చు. సో సేఫ్ ట్రేడర్స్ అయితే కనుక ఏదైతే 12 o'clockకి ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిందో దాని డౌన్ ది లైన్ మనం తీసుకుంటే సరిపోతుంది. సో ఈ పర్టికులర్ ఈ రోజున అయితే కనుక ఎక్కువైతే పాయింట్స్ అయితే మనకి ఇవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైం అరౌండ్ 2 o'clock అయితే కూడా మనకి ఆ రోజు అయితే కంప్లీట్గా రేంజ్ బౌండ్లోనే ఉంది. అండ్ బై సైడ్ చాలా తక్కువ పాయింట్స్, అప్రాక్సిమేట్గా ఎంత వచ్చింది అనేది క్లియర్గా మనం ఇక్కడ చూద్దాము. ఓకే, సో సుమారుగా 60 పాయింట్స్ అయితే ఇచ్చింది మనకి. 5 minutesలో ఉన్నా సరే చాలా మంచి పాయింట్స్ ఇచ్చింది. అట్లీస్ట్ 25 పాయింట్స్ అయినా టచ్ చేసినా మనకి మంచి మూమెంటం అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడైతే మాత్రం పెద్దగా ఎక్కువ రాలేదనే చెప్పాలి, 30 పాయింట్స్. సో మనకి అయితే ఏటీఎంలో అయితే ఒక 10 పాయింట్స్ ఏమో పట్టుకోవడానికి అయితే అవుతుంది. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ టైం ఏదైతే వచ్చిందో ఇది మంచి పాయింట్స్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. 160 పాయింట్స్. ఒకవేళ అంటే రిస్కీ ట్రేడర్స్ అయితే కనుక 150 పాయింట్స్, ఒకవేళ సేఫ్ ట్రేడర్స్ దీని కిందనే తీసుకుందాం అంటే 80 పాయింట్స్. ఓవరాల్గా మనకి ఇంత రేంజ్ బౌండ్ వాలటిలిటీ ఉన్న రోజును కూడా అది మంచి పాయింట్స్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ డే ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ డే ఏదైతే ఉందో 12 o'clock నుంచి తర్వాత సో క్లోజింగ్ బేసిస్ నుంచి కూడా మనకి మంచిగా అరౌండ్ 100 పాయింట్స్ అయితే ఇచ్చింది. అండ్ నెక్స్ట్ డేకి వెళ్ళిపోయింది. సో ఇది మనం పట్టించుకోము, ఇది 1 డేనే కాబట్టి ఇక్కడ వరకే మనం చూస్తాము. అండ్ ప్రీవియస్ డే చూసుకుంటే కనుక 12 o'clockకి సేమ్ రేంజ్ బ్రేక్ అయ్యింది. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఆ రోజు ట్రెండింగ్ డే ఉండబట్టి 340 పాయింట్స్ అనేవి మనకు వచ్చాయి. సో మీరు ట్రైలింగ్లో చూసుకుంటే ఇది మీరు పివోట్స్ కానీ ఆర్ 9 EMA స్ట్రాటజీ కానీ యూజ్ చేసుకుంటే మీకు ట్రైలింగ్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ అంతే, అరౌండ్ ఎన్ని పాయింట్స్ ఇచ్చిందని ఒకసారి చూద్దాం. సో బ్యాక్ టెస్ట్లో అయితే నేను ఎక్కువ రోజు వెళ్ళట్లేదు బ్యాక్కి, ఎందుకంటే మీరు చేస్తే మీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ప్రతి వీడియోలో నేను అదే చెప్తా ఉంటాను, మీ కళ్ళతో మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, కొంచెం కష్టపడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా ఒక అరౌండ్ 47-50 పాయింట్స్ అయితే మనకి ఇచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ప్రీవియస్ డే లాస్ట్ది ఇది ఒక చిన్న పాయింట్స్తోనే స్టాప్ లాస్ కూడా ఇచ్చింది. బట్ అట్ ది సేమ్ టైం 2:30 తర్వాత నుంచి కూడా మనకి మంచి పాయింట్ ఇచ్చింది. ఫస్ట్ టైం కొంచెం లైక్ ఇక్కడ కూడా స్టాప్ లాస్ అనే ఏం లేదు, అరౌండ్ మంచిగానే ఇచ్చింది. ఓకే, సో సేఫ్ ట్రేడర్స్ అయితే ప్రీవియస్ క్యాండిల్ హై ఏదైతే ఉందో అది పెట్టుకోండి. ఒక రిస్కీ ప్లేయర్స్ అయితే కనుక ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్, అంటే 12 o'clock 15 minutes క్యాండిల్ యొక్క హైని మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ కూడా మనకి హై బ్రేక్ అయింది 225కి, అరౌండ్ మంచిగానే 258 పాయింట్స్ అయితే వచ్చింది. సో అప్రాక్సిమేట్గా మీరు డైలీ కనుక మంచిగా ప్రాక్టీస్ చేస్తే 2,000-3,000 అనేది మంచిగా ఈ స్ట్రాటజీలో వస్తాయి. అండ్ మనం ఈ బ్యూటీ ఏంటంటే పెద్దగా ఏమి అనాలిసిస్ యూజ్ చేయక్కర్లేదు, పెద్దగా దీనికోసం ఏమీ మనం కష్టపడాల్సిన పని కూడా లేదు. సో ట్రెండింగ్ డే రోజున 12 o'clock నుంచి కూడా మంచి మూమెంటం అయితే వస్తుంది. 9:30కే ఇమీడియట్గా మనం వెళ్ళిపోయి కాల్స్ పుట్స్ అవి ఇవి చేసేసే కంటే ఇలాంటి స్ట్రాటజీ వల్ల ఏంటంటే మోస్ట్లీ 1 ఎంట్రీనే వస్తుంది, 1 ఆర్ మ్యాక్సిమం 2, అంతకు మించి అయితే ఎంట్రీస్ అయితే చాలా రేర్ కండిషన్స్లో అయితే మనకు వస్తాయి. సో అలా అటు ఇటు వెళ్ళే కంటే కూడా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి ఆన్ డైలీ బేసిస్ అయితే వస్తాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మనకి కమెంట్ సెక్షన్లో అడగండి, విల్ రెడీ టు క్లారిఫై. అండ్ ఇక్కడ మనం చూస్తే కనుక ఈరోజు రేంజ్ బౌండ్లో ఉంది అండ్ కంప్లీట్గా మనల్ని సేవ్ అయితే చేసిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 3:30 వరకు కూడా ఏ ట్రేడ్ కూడా లేదు. సో ఇలాంటి టైంలో కూడా మనం కొంతవరకు సేవ్ అవ్వడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ స్ట్రాటజీ వల్ల. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే కంప్లీట్గా మంచి పాయింట్స్ అనేవి వస్తాయి. సో హోప్ మీకు ఈ స్ట్రాటజీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో చూసారు కదండి, ఇది 12 PM స్ట్రాటజీ. సో దీన్ని యూజ్ చేసుకుని మీరు బ్యాక్ టెస్ట్ చేయండి ఫర్ యువర్ కాన్ఫిడెన్స్. అండ్
అండ్ లైవ్ మార్కెట్లో 1 or 2 వీక్స్ కంప్లీట్గా మీరు రీసెర్చ్ చేసిన తర్వాత పేపర్ ట్రేడ్తో స్టార్ట్ చేసిన తర్వాత మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అయిన తర్వాత స్టార్ట్ విత్ 1 lot. ఓకే, అండ్ ట్రేడింగ్లో ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. జై హింద్.